హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? మనం ఈరోజు బాదం మిల్క్ ప్రిపేర్ చేసుకుందాం రండి. చూడండి, ఫస్ట్ మనం బాదమ్స్ నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత వాటి తొక్క తీసేయండి. తొక్క తీసిన తర్వాత మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి. చేసిన తర్వాత పక్కన పెట్టేసి ఒక బౌల్లో మిల్క్ తీసుకోండి. మిల్క్ తీసుకొని అవి మరిగిన తర్వాత చూడండి, కొంచెంసేపు మరగాలండి, ఒక 5 to 10 minutes. ఎందుకంటే పచ్చి పాలు కదా అండి, అలా మరిగితే బాగుంటుంది. అందులో మనం ఇందాక చేసిన పేస్ట్ వేయాలి. వేసి కలుపుతూనే ఉండండి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొంచెం మిల్క్ యాడ్ చేయండి. మిల్క్ యాడ్ చేసి కలుపుతూనే ఉండండి, ఎందుకంటే ఉండలు లేకుండా కలపండి, లేదంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది. అందులో పోసిన తర్వాత మంచిగా ఎటువంటి ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా కలపండి. కలిపిన తర్వాత మనం ఇందాక పాలు కాచినాం కదా అండి, అందులో మనకు టేస్ట్కి సరిపోయేంత షుగర్ యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ యాడ్ చేసుకోండి. మేము నార్మల్గా తింటాం కాబట్టి మేము నార్మల్గానే వేసుకున్నాము. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టినటువంటి కస్టర్డ్ పౌడర్ది ఉంది కదా అండి పేస్ట్, అది ఇందులో వేసుకొని కలుపుతూనే ఉండండి. చెప్పినా కదా అండి ఇందాకనే అడుగు పడుతుందని, సో అందుకే కలుపుతూనే ఉండండి. అది కొంచెం ఇట్లా థిక్గా వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు సరిపోయే అన్ని బాదం వేసుకోండి. మీకు ఇష్టం ఉన్నన్ని యాడ్ చేసుకోవచ్చండి. మాకు ఇది ఇంత సరిపోతుందండి క్వాంటిటీ, మేము వేసుకున్నామండి. ఇంకా నెక్స్ట్ కలుపుతూనే ఉండండి, ఇంకా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి. మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో వేసుకుంటున్నామండి. వేరే సిరప్స్ అవి ఇవి ఏం యూజ్ చేస్తలేము కదా అండి, ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ఐటమ్స్ మిల్క్, బాదం పేస్టు, బాదం పలుకులు, కస్టర్డ్ పౌడర్, షుగర్, అంతే కదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అండి. అచ్చం స్ట్రీట్ స్టైల్ లాగానే ఉంటుందండి, టేస్ట్ అలానే వస్తుంది. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు కూడా వేసుకోండి. ఈ టేస్ట్ అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉందని. నార్మల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే.